హాయ్ ఫ్రెండ్స్, మేము గోదావరి పుష్కరిణి రేవుకి పుణ్యస్నానానికి వెళ్ళాము. ఈ వీడియో చూసేదాకా ఈ వీడియో నాకే గుర్తులేదు. కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు మనం చూస్తే ఆహా అప్పుడెప్పుడో దిగాం కదా, చేసాం కదా అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. ఈ గోదావరి అంతా చూడడం చాలా నచ్చిందనమాట. చిన్నప్పుడు నాన్నగారు మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళారు తలనీలాని ఇవ్వడానికి. నాన్నగారు ఇక్కడ గౌతమహామని విగ్రహం ఉంటుంది. నాన్నగారు లేటుగా పుట్టడం వల్ల ఆయన పేరు కలుపుకున్నారనమాట. మమ్మల్ని కూడా ఇక్కడ తీసుకెళ్ళి చిన్నప్పుడు ఆ గుడి చూపించి ఆ బొమ్మ చూపించినప్పుడు నాకు నాన్నగారే గుర్తుకొచ్చారు. మా పాప అప్పటికి చాలా చిన్నపిల్ల ఉంది. స్నానానికి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. దానికి కూడాను చాలాసేపు ఆ గోదావరిలోంచి రాలేదు. ప్రతి మెట్టికి ఆ దేవుడికి సంబంధించిన ఒక పదాలు రాశారనమాట. ఈశ్వరునంగు ఉదయమే దర్శించుకుంటున్నాము. గోపాదాలు అక్కడికి వెళ్ళాము. నేను అన్నమాట అని ప్రతిసారి అంటే మా ఆయనగారు నువ్వు అదే మాట ప్రతిసారి రిపీట్ చేస్తున్నావు అంటున్నారు. నాకు డబ్బింగ్ అది చెప్పడం రాదండి. ఈ మధ్యనే కొంచెం నేర్చుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా అంటే మట్టికి క్షమించండి. ఇంకో ఫోటోలు వీడియోస్ అన్నాను కదా, అది కాకుండా ప్రతి మనిషి మన లైఫ్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మంచి అయితే వాళ్ళు మనం గుర్తు పెట్టుకుంటాం, చెడైతే మర్చిపోతాము. కానీ చెడు అన్న వాళ్ళు కూడా మనకి గుర్తుంటారు చాలా రోజులు. ఎందుకంటే వాళ్ళు మనకు చేసిన బాధ వల్ల వాళ్ళు మనకి ఎందుకో గుర్తుంటారు. అలానే ప్రతి వాళ్ళు అజాత శత్రువులు ఉండరు, అజాత మిత్రువులు ఉండరు అంటారు కదా. అలాగే అందరి దగ్గర మనం మంచి తీసుకోవాలి, చెడు తీసుకోవాలి. అనుకోండి అక్కడ విగ్రహాన్ని మేము దర్శించుకుంటున్నాము. దేవుళ్ళని, ప్రతి దేవుళ్ళని అనమాట. ఇంకో గౌతమహామని విగ్రహం ఇదే అనుకుంటున్నాను. కామెంట్లో చెప్పండి ఇది కాదా అవునా అని. నాకైతే నేను అదే అనుకున్నాను, చిన్నప్పుడుది అదే అనుకున్నాను. ఇక్కడ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వర స్వామి, ఇంకో శ్రీ వేద దక్షిణామూర్తి స్వామి కూడా ఉన్నారన్నమాట. ప్రతి దేవుణ్ణి దర్శించుకున్నాము. చూసారా, ఇంకో అక్కడ మా పాప, నేను, ఈయన. మా పాప మంచి ఇంట్రెస్ట్గా దండం పెట్టుకుంటుంది. చిన్నప్పుడు బాగా కొంచెం దేవుడు దగ్గర వెళ్ళి అంతా చేసి మనం ఏది చేస్తే అదే చేస్తారు కదా వాళ్ళు. అలాగే చిన్నప్పటి నుంచి భక్తి బాగా అలవాటయింది. ఇప్పుడైనా మా పాప బాగానే దేవుడిని పూజిస్తుంది అనమాట. మళ్ళీ అన్నమాట వచ్చింది. మా ఆయనగారు చిన్న స్మైల్ ఇస్తున్నారు పక్క నుండి. నాకు కొంచెం కంగారుగా ఉంటుంది ఇలా చెప్పేటప్పుడు. ఏదో చెప్తారని స్టార్ట్ చేసి మళ్ళీ ఏదో చెప్పవలసి వస్తుంది. కొంచెం కంగారు తడబాటలని. ఓకే ఫ్రెండ్స్, ఇది గోదావరి సంబంధించిన గుడి అన్నమాట. అది మళ్ళీ ఇంకో విఘ్నేశ్వర స్వామి, వినాయకుల వారు అన్నమాట. మా ఆయనగారు కారు బిల్డప్ చూడండి, ఫోటో అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.